నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే కోకోనట్ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. పేరేమో ఫ్యాన్సీగా ఉంది, మరి ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ కావాలనుకుంటున్నారేమో. అస్సలు కాదు అండి, మనం ఇంట్లో ఉండే వాటితోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి జెలిటన్ కానీ అగర్ అగర్ పౌడర్స్ లాంటివి ఏమీ కూడా అవసరం లేదనమాట. దీని రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని పగలగొట్టుకున్న తర్వాత ఇప్పుడు చెక్కలో ఉన్న పైన బ్రౌన్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి 2 కప్పుల దాకా కూడా కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలానే దీంట్లోకి 1 కప్ అంతా నీళ్ళని పోసుకుని దీన్ని అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అండి. చాలా మెత్తగా ఒక పేస్ట్ లాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకుని దానిపైన ఒక కాటన్ క్లాత్ని పెట్టుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసుకుని దీంట్లోంచి మనం కొబ్బరి పాలని తీసుకోవాలి. ఈ గుడ్డలో చుట్టుకుని దీన్ని బాగా నొక్కుంటే దీంట్లోంచి చిక్కటి కొబ్బరి పాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఎంత వీలైతే అంతా కూడా పిండేసుకోండి. మొత్తం కొబ్బరి పాలన్నిటిని కూడా తీసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మరొక 1/2 కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని మళ్ళీ దీంట్లోంచి కొబ్బరి పాలు తీసుకోవాలి. రెండోసారి వేసినప్పుడు ఎక్కువ నీళ్లు పోయొద్దండి. రెండోసారి మనకి కొబ్బరి పాలు ఎక్కువేం రావు. మనకి ఇంకా ఎక్కడైనా ఉండిపోయింది అనే డౌట్ ఉంటే మాత్రమే జస్ట్ 1/2 కప్పు నీళ్ళని పోసుకుని మళ్ళీ దీంట్లోంచి కొబ్బరి పాలు తీసుకోండి. మీరు గనక గమనిస్తే ముందు చిక్కగా వచ్చింది, కానీ ఇప్పుడు చూడండి అంత చిక్కగా లేవన్నమాట. ఇలా కొబ్బరి పాలని రెడీ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి 1/2 కప్ అంతా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అంటే జొన్న పిండిని వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని కొన్ని వేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. మొత్తం అంతట్లోనే వేసేస్తే కలవదు కాబట్టి కొద్దిగా కొబ్బరి పాలు పక్కకు తీసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలన్నీ కూడా వేసేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 1/2 కప్పు దాకా కూడా పంచదారని వేసుకోండి. హెల్దీగా చేసుకోవాలనుకునే వాళ్ళు బెల్లం కానీ పట్టిక బెల్లం కానీ వేసుకోవచ్చు. అలానే కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసిన మిశ్రమం అంతా కూడా వేసుకుని దీన్ని కంటిన్యూస్గానే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇది కొంచెం ఉడకడం మొదలవ్వింది అని అనిపించుకుని అప్పుడు సిమ్లోకి టర్న్ చేసుకోండి. గరిటి కన్నా కూడా మన దగ్గర ఇంట్లో ఇలాంటి విస్కర్లు కనుక ఉంటే విస్కర్తో కలుపుకుంటే అస్సలు ఉండలు కట్టవండి. కంటిన్యూస్గానే తిప్పుతూనే ఉండాలి. టైం కూడా 5 నిమిషాల లోపే ఇది రెడీ అయిపోతుంది. చూస్తూ ఉండగానే ఇలా చక్కగా చిక్కబడిపోతుందండి. దీని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి అన్నమాట. మరీ గట్టిగా అయిపోతే ఇది చల్లారేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ రాగానే వెంటనే స్టవ్ని కట్టేసుకుని ఈ ప్యాన్ని పక్కకు తీసుకుని ఇప్పుడు ఈ మిశ్రమం వేడిగా ఉండగానే గ్లాస్ బౌల్స్లో కానీ లేదంటే స్టీల్ బౌల్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా వేసుకుని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత 1 గంట పాటు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా రెడీ అయిపోతుంది. 1 గంట తర్వాత తీసుకుని చూపిస్తున్నాను అండి. ఇవి రిమూవ్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. కార్నర్స్లో మనం కొద్దిగా ఇలా అంటే గనక ఈజీగా సెపరేట్ అయిపోతుంది. చుట్టూరు అంతా కూడా ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకుని దీన్ని రివర్స్ చేసేస్తే కనుక ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో. అండ్ దీన్ని ఇలా షేక్ చేస్తే భలే డాన్స్ చేస్తుందండి. ఇలా గనక పర్ఫెక్ట్గా అటు ఇటు గనక కదిలితే ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అంతేనండి, చూసారు కదా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఒక మంచి స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.